గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టుడే మార్నింగ్ న్యూస్. రాష్ట్రంలో మళ్ళీ తెరపైకి నీళ్ళ సమస్యను తీసుకొచ్చిళ్ళు. ఏదైతే నాగార్జున సాగర్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నీళ్ళపైన మళ్ళీ గొడవ ఎలక్షన్స్ తర్వాత తెరపైకి వచ్చింది. కాస్త సద్దుమణిగినట్టు అయిపోయింది. మళ్ళీ తెరపైకి అదే నీళ్ళ సమస్య తీసుకొచ్చిళ్ళు ఒకవైపు. మరోవైపు చూస్తే ఫోన్ ట్యాపింగ్ రోజుకింత పెరగడం తప్ప తగ్గడం లేదు. ఎందుకంటే నేతలు ఖచ్చితంగా పోలీసుల వెనుక నేతలే ఉన్నారని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ దాన్ని బలంగా చెప్తుంది. చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు వెళ్తుందో అని ఈ విషయాలపైన చూడాల్సిన అవసరం ఉంది. ఆ నేడు కేసీఆర్ గారు చేవేళ్లలో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. అలాగే బీజేపీ కిందున్న కార్యకర్తలు అయితే రాష్ట్రంలో ఉన్న అధినాయకత్వాన్ని కాస్త అల్కగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు కేవలం హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు, పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరగడం లేదని చెప్పేసి అదొక బీజేపీ కార్యకర్తలు కాస్త వాళ్ళు అల్గా చూపడం జరుగుతుంది బీజేపీ అధిష్టానం పైన. చూడాలి తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఎలక్షన్ హీట్ పెరుగుతుంది. అలాగే సమస్యలు కూడా బయటకు వస్తున్నాయి. ఎలక్షన్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు స్కామ్లైనా మళ్ళీ తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి విషయాలపై మనతో మార్నింగ్ న్యూస్లో మాట్లాడడానికి కంటసాయన గారు ఉన్నారు. ఒకసారి రైట్, మార్నింగ్ న్యూస్లో ఎలక్షన్లో ఉన్న సమస్యలు ఏంటి, అసలు నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారనే మాటలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించాం, ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే, తక్కువ కొంటే మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టండి, వ్యాపారంలో ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయండి, ఎక్కడ తాగునీటి ఇబ్బందులు రానియొద్దు. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. ధాన్యానికి కనీస మద్దతు ధరగా అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలని, మిల్లర్లకు కస్టమ్స్ మిల్లింగ్ నిలిపివేసి ఆ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం శుక్రవారం ఇక్కడ సమీక్షించారు. కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యదర్శి, జిల్లాల్లో కలెక్టర్లు ఏ రోజుకు ఆ రోజు సమీక్షించాలని చెప్పారు. గత ఏడాది కంటే ముందే ధాన్యం కొనుగోలు తెరిచిన కొనుగోలు కేంద్రాలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శుక్రవారం నాటికి 6,808 కేంద్రాలు తెరిచాం, 1.51 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం. గత ఏడాది ఇదే తేదీ నాటికి ఏర్పాటు చేసిన కేంద్రాలు 191, కొనుగోలు చేసిన ధాన్యం ఏమీ లేదు అని వివరించారు. ఈ సందర్భంగా చౌహాన్ని సీఎం అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయం కావడంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశపూర్వక కథనాలు వస్తాయని, అటువంటి వాటిపైన వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఆరబెట్టాలని రైతులకు సూచన. ధాన్యంలో తేమ ఎక్కువగా ఉందని, కొన్ని చోట్ల వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంటే మొత్తం మీద అయితే ఇక్కడ ఈ చౌహాన్ గారు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ కమిషనర్ అయినటువంటి డిఎస్ చౌహాన్ గారు అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితిని చూసినట్లయితే, మనకు గతంలో అంటే గత ఏడాది 191 కొనుగోలు కేంద్రాలు తెరిచినప్పటికీ అక్కడ ఇంతవరకు ఏం కొనుగోలు చేయలేదు. కానీ ఈసారి 1.51 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం అని చెప్పేసి అంటున్నారు. అంటే చౌహాన్ గారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే గత ఏడాదితో ఇప్పుడు పోల్చి చెప్తున్నారు అని అంటే, ఇది అంతా కూడా రాజకీయ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లున్నాయంటే, గత ఏడాది పలానా పార్టీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు అసలు ఏం కొనుగోలు చేయలేదు, కానీ మేము మాత్రం ఈ కేంద్రాలు తెలిసినామని చెప్పేసి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఇవాళ మీరు కూడా గుర్తు చేస్తున్నట్లు కనబడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు ఇక్కడ ఏం పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీరు ఏం చెప్పాలి, మీరు అంటే ఎన్ని కొనుగోలు కేంద్రాలు తెరిసిర్రు, ఎంత ధాన్యం కొన్నారు, కాబట్టి ఇంకా ఎంత కొనాల్సి ఉంది, ఇవన్నిటిని డీటెయిల్గా మీరు ప్రజెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కానీ గత ఏడాదితో పోల్చినట్లయితే అప్పుడు అసలు ఓపెన్ చేసినప్పటికీ కొనుగోలు ఏం చేయలేదు.
మేము మాత్రం ఇది చేసినామనంటే గతంతో మా పోల్చి చెప్తున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే కూడా ఏంటంటే గత ప్రభుత్వాన్ని ఒకవైపు విమర్శిస్తున్నట్లుగానే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ప్రజెంటేషన్ చేస్తున్నట్లుగానే కనబడుతుంది. ఇదంతా కూడా ఒక రాజకీయ కోణంలో చేసినట్లనే కనబడుతుందని చెప్పేసి మేధావులు అన్న మాటల్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఇక్కడ ఒక వాక్యం చూడు, ఆరబెట్టాలని రైతులకు సూచన, ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల వ్యాపారులు మిల్లర్లు ధరల కూత పెడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అకాల వర్షాల వల్ల అక్కడక్కడ ధాన్యం కాస్త నానిపోవడం జరిగింది. ఒక్కసారి రైతులు కుప్ప చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆరబెట్టడం అంటే అది చాలా అతి కష్టం. ఒకసారి దీన్ని కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న ఎవరైతే దీనికి సంబంధించిన డైరెక్టర్లు కానీ చైర్మన్లు ఉంటారో ఒకసారి దీన్ని కూడా దృష్టిలోకి తీసుకోవాలి. కంపల్సరీ తప్పకుండా. ఎందుకనంటే రైతులు ఆరబెట్టాలి, ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని కొన్నప్పుడు మాత్రమే మిగతా ధాన్యంతో అది కలిపినప్పుడు అక్కడ ముక్కిపోయే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉన్నది నిజమే. కానీ రైతాంగానికి ఆరబెట్టుకునే పరిస్థితి ఎక్కడున్నది? మీరు ఎక్కడ ఇప్పుడు రైతు వేదికలను కట్టిరు, ప్రభుత్వాలు రైతు వేదికలు నిర్మాణం చేసినాయి. మరి రైతు వేదికల దగ్గర కనీసం కల్లాలేమన్నా ఏర్పాటు చేసినాయా? వీళ్ళ భూములు ఉన్నాయి కదా, వీళ్ళు కబ్జా పెట్టిన. కాబట్టి చాలా గ్రామాలలో ఇప్పటికీ రైతాంగానికి పంటలు ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేవు, భూములు లేవు, జాగాలు లేవు. ఇవాళ మనం చూస్తున్నాం చాలా చోట్లల్లో రోడ్లపైనే ధాన్యం ఆరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి రైతాంగానిది. దీనివల్ల రెండు రకాల నష్టం జరుగుతుంది. ఒకవైపు దారింట పోతున్నటువంటి వాళ్ళు యాక్సిడెంట్లకు గురవుతున్నారు, మరొక వైపు ఏమో ధాన్యం ఆరబెట్టుకోవడానికి అక్కడ కల్లాలు లేని పరిస్థితి అనేక గ్రామాలలో ఉన్నది. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఊరు బయట అక్కడక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా రైతాంగానికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. పసిడి పరుగులు, వెండి మెరుపులు, 10 గ్రాముల బంగారం ధర 75,000, 85,500లకు చేరిన కిలో వెండి, బంగారం వెండి ధరలు పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయ విపణిలో ఈ లోహాలకు పెట్టుబడులు అధికంగా వస్తుండడమే ఈ పరిస్థితికి కారణం. హైదరాబాద్ బులియన్ విపణిలో శుక్రవారం రాత్రి 11:30 సమయానికి 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 74,910 వద్దకు స్థిరపడింది. అంతకుముందు ఒక దశలో 76,200కు చేరింది. ఈ లెక్కన ఆభరణాల తయారీకి వినియోగించి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా 68,600లకు పైనే ఉంటుంది. కిలో వెండి కూడా రూపాయలు 85,500 వద్దకు స్థిరపడింది. నిజంగా బంగారం ధర డైలీ పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు, బులియన్ మార్కెట్ ప్రభావం కూడా దీని మీద ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బులియన్ మార్కెట్ ప్రభావం దాని మీద పడి ఈ బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ₹1,00,000 పాటు, అంటే షాదీ ముబారక్ కానీ లేదా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వాళ్ళు ₹1,00,000 ఇస్తున్నారు. మేము ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పేద ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటికీ చాలామందికి పెళ్ళిళ్ళు అయినప్పటికీ వాళ్లకు అటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, వాటితో పాటు తులం బంగారం కూడా ఇంకా అందనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది పెళ్ళిళ్ళైనటువంటి కుటుంబాలు ఇవాళ అంటే బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ప్రభుత్వం దాదాపు 1,75,000 ఇవ్వాల్సి వస్తుంది. అవును. అందుకనే ఏది ఏమైనా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోండి. లేకపోతే రైతాంగం కానీ ఇటు చూస్తే ఇటు పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళు కానీ ఒక రకంగా బాధలు అనుభవిస్తున్నారు. అయ్యో గవర్నమెంట్ మాట ఇచ్చింది కదా, మాట మీద నిలబడ్డట్టయితే మాకు కొంచెం ఊరట లభిస్తుంది అని చెప్పేసి అనేక మంది పేదవాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మీ ప్రభుత్వ పాలన కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 20 తేదీ తర్వాత ఇంటర్ ఫలితాలు ఇప్పటికీ మూల్యాంకనం పూర్తి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈ నెల 20 తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా నమోదైన మార్కుల పరిశీలన జరుగుతుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఫిబ్రవరి 38 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియ నిర్వహించి ఈ నెల 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంటర్ మొదటి 2వ సంవత్సర ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. చూడాలా, గతంలో ఇంటర్ పరీక్షల వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈసారి ఎట్లుంటాయి చూడాలా రిజల్ట్స్. తెలంగాణకు 8.5, ఏపీకి 5.5 టీఎంసీలు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయం. నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వాదనలు. తాగునీటి పేరుతో ఏపీ సాగుకు ఉపయోగిస్తుంది తెలంగాణ. ఆ కేటాయింపులకు మించి తెలంగాణ తీసుకుంటుందని ఏపీ.
తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ మేరకు కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవంగా ఏపీకి 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు కావాలని డిమాండ్ చేయగా కమిటీ తిరస్కరించింది. హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో బోర్డు మెంబర్ సెక్రటరీ డిఎం రాయ్ పూరే, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డితో కూడిన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమైంది. 2 గంటలకు పైగా జరిగిన సమావేశంలో తెలంగాణ ఏపీ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో శ్రీశైలం సాగర్ నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలు కేటాయించిన నేపథ్యంలో ఈ కోట వినియోగంపై పరస్పర ఆరోపణలు గుప్పించాయి. తెలంగాణ అదనంగా తీసుకుందని ఏపీ ఆరోపణ. అక్టోబర్లో తెలంగాణ కేటాయించిన కోట కన్నా 11 టీఎంసీలు ఎక్కువగా ఆ రాష్ట్రం వినియోగించుకుందని ఏపీ ఆరోపించింది. ఇప్పుడు అదనంగా 10 టీఎంసీలు అడగడం సబబు కాదని పేర్కొంది. తాము కేటాయింపుల కన్నా తక్కువే వినియోగించుకున్నామని, ఇంకా 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని గుర్తు చేశారు. నిజంగా ఎలక్షన్ కన్నా ముందు మళ్ళీ ఏదైతే సాగర్ నీళ్ళ విషయంలో మళ్ళీ గొడవ అనుకోవచ్చు, లేకుంటే ఈ విషయం తెరపైకి వచ్చిందనుకోవచ్చు. అది 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలను మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించవచ్చు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో ఇక్కడ తెలంగాణకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని ఫస్ట్ నుంచి కూడా మొత్తుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంది. కానీ మాకు మీరు నీళ్లు సకాలంలో కనుక తెలంగాణ ప్రాంతానికి అందించినట్లయితే మేము తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి అనేక మంది తెలంగాణ మేధావులు అన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే తప్పకుండా తెలంగాణ ప్రజలు మళ్ళీ వాళ్ళు పోరాటం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే నీళ్ల విషయంలో ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కూడా దాపురిస్తే తెలంగాణ ప్రజానీకం ఊరుకునే పరిస్థితి అయితే కనబడతలేదు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కలిసిమెలిసి ఐక్యంగా ఉండేటట్టు వీళ్ళు ప్రయత్నం చేయాల్సినటువంటి, పాలకులు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇక్కడ సాగునీటి విషయంలో కానీ, అదేవిధంగా నీటి పంపకాల విషయంలో కానీ అటు తెలుగు ప్రజలకు ఇటు తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్లయితే అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశమే ఉండదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. నిజంగా తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్రలో సమైక్యాంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల వేళ. అంటే సమైక్యాంధ్ర అనేది ఎక్కడ ఉంది, అయిపోయాయి. సమైక్యాంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకు మొదలైంది అని అంటే తెలంగాణను ఆంధ్రాను రెండింటిని కలిపిర్రు. 2 అప్పుడు విడిగా ఉండేది. ఏంది, కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. కాబట్టి అక్కడ అది సపరేట్ రాష్ట్రం. ఇక్కడ తెలంగాణ బూర్గుల రామకృష్ణరావు నాయకత్వాన ఇక్కడ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండేది, హైదరాబాద్ రాజధానిగా. అయితే 2 రాష్ట్రాలని కలిపిన తర్వాత కలుపుతున్నప్పుడే వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. దాన్నే ముల్కీ నిబంధనలు అంటారు అనమాట. సో ఈ ముల్కీ నిబంధనలను తుంగలో దొక్కుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు ఇటు చైతన్యమైనరు, అటు ఆంధ్ర ప్రజలు కూడా అరే మమ్మల్ని గాళ్ళతో ఎందుకు కలిపిర్రు, కాబట్టి మాది జై ఆంధ్ర అని చెప్పేసి వాటి ప్రత్యేక జై ఆంధ్ర అంటే మా రాష్ట్రం మాకే ఉండాలి, మీరు కలపొద్దని చెప్పేసి అటు ఉద్యమాలు చెలరేగినాయి. అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఉద్యమం చేశారు. కాబట్టి అందులో భాగంగానే జై ఆంధ్ర ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా మద్రాసు రాజధానిగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ మద్రాసు నుంచి విడిపోయే విషయంలో కూడా మనకు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. చివరికి అతను చనిపోయిన తర్వాత, అతను మరణించిన తర్వాతనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అవతరించడం జరిగింది. కాబట్టి అట్లా జయాంధ్ర ఉద్యమానికి అక్కడి నుంచి పునాదులు వేయబడ్డాయి. అందుకనే జయాంధ్ర ఉద్యమానికి ఇప్పుడు నీళ్ల పంపకానికి సంబంధం ఉండదు. ఆల్రెడీ 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి దీనికి సంబంధం ఉండదు. ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి సొమ్ము తరలింపు, ఎస్ఐని ఏమార్చి రవాణా బాధ్యతలు అప్పగింతారు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ల విస్మయకర అంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంతి ఎస్పీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బారాసకు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ను రాధాకిషన్ రావు ఆయుధంగా వినియోగించినట్లు ఇప్పటికీ పోలీసుల ఆ విచారణలో వెల్లడైంది సంగతి తెలిసిందే. బారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలో రాధాకిషన్ రావును కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తాజా దర్యాప్తులో బయటపడింది. నిజంగా దీన్ని ఎట్లా చూస్తారు? రోజుకింత అది పెరగడం మీద తప్పుతుంది తప్ప తగ్గడం లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం. తప్పకుండా ఎవరైతే దీనికి
కారకులైరో వాళ్ళందరూ బయటకు రావాల్సిన అవసరం ఉంది. కానీ దీంట్లో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు పాత్రధారులు మాత్రమే పట్టుబడుతున్నారు, కానీ సూత్రధారులు మాత్రం ఒక్కడు కనబడతలేడని చెప్పేసి అనేక మంది తెలంగాణ ప్రజలు అంటున్నారు, తెలంగాణ మేధావులు అంటున్నారు, తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. కాబట్టి రాబోయే రోజులలో దీనికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరూ బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏ ప్రభుత్వ హయాంలో ఇవి జరిగినాయి, మరి ఆ ప్రభుత్వం పాలకులు ఏం చేసినట్లు, ఆ పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహించినట్లు, లేదా ఆ పాలకులే ఇండైరెక్ట్గా ఏమైనా చేపించిర్రా, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి చర్యలు కానీ లేదా ఇలాంటి అక్రమాలు కానీ ఇక అనేక రకాల అవినీతిని కానీ ఇవన్నీ చూస్తున్నట్లయితే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం జరగకుండా బాధ్యతాయుతమైనటువంటి పాలనలో ఉన్నటువంటి పాలకుల మీద ఈ బాధ్యత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాలన్నీ కూడా నిగ్గు తేల్చి దోషులైన వారి మీద కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పెరిగే అవకాశం ఉన్నదని మేధావులు అంటున్నటువంటి మాటని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నార్కల్ జిల్లాలో వర్షాలు, 3 మహిళలు దుర్మరణం, విద్యుద్దాహంతో 2, పిడుగుపాటుతో 1 అంతరిక్షంలోకి వెళ్ళనున్న తెలుగు తేజం పర్యాటకుడుగా రోదసీయనం చేయనున్న గోపిచెన్ తోటకూర. చేవెళ్లలో నేడు బారాస సభ హాజరు కానున్న కేసీఆర్. 15 వరకు కవితకు సిబిఐ కస్టడీ. ఢిల్లీ మద్యం కేసులో బారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సిబిఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు ఇచ్చారు. ఢిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్ నేతలకు 100 కోట్లు ముడుపులు ముందుగానే చెల్లించి తర్వాత ఆ డబ్బు కోసం అరబిందో గ్రూప్కు చెందిన శరత్ చంద్రారెడ్డిపై ఒత్తిడి చేసినట్లు సిబిఐ అధికారులు శుక్రవారం ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టులో సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో గురువారం తిహాడ్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయం ఆమెను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి 5 రోజులు కస్టడీ కోరారు. కవితను 2022 డిసెంబర్ 11న హైదరాబాదులో విచారించాం. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాల ఆధారంగా ఆమెను మరింత సమగ్రంగా విచారించాల్సి ఉంది. పలువురి వాంగ్మూలాల ప్రకారం ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఆమె కూడా ఒకరని తేలింది. న్యాయస్థానం ఇచ్చిన అనుమతి మేరకు 6వ తేదీన తిహాడ్ జైల్లో విచారించాం. ఆమె సమాధానాలు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి అని సిబిఐ అధికారులు న్యాయమూర్తిని కోరారు. అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం. కవిత న్యాయమూర్తి విక్రమ్ చౌదరి. కవిత అరెస్ట్ అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వివరించారు. కవితకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్న సాక్ష్య అంటే మొత్తం మీద అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్ విషయంలో కవిత మేడం గారు ఇరుక్కున్నారు అని చెప్పేసి కొందరు, ఇరకడం ఎందుకయ్యా, అది నిజంగానే ఆమె ఆ లిక్కర్ స్కామ్కు పాల్పడ్డది అని చెప్పేసి మరికొందరు. కాబట్టి ఇట్లాంటి వాదనల మధ్య ఈ కేసు ముందుకెళ్తున్నది. నిజంగా రాబోయే రోజులలో మరి ఈమె దోషిగా తేలుతుందా లేక నిర్దోషిగా బయటకు వస్తుందా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా అధికారం చేతుల్లో అంటే మొత్తం మీద ప్రభుత్వాల చేతుల్లో, పాలకుల చేతుల్లో ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి అనేక సంఘటనలను బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఏదైనా నిజాయితీగా ఈ కేసుల విషయంలో ఖచ్చితంగా వీళ్ళు దోషులైనటువంటి వాళ్ళకు శిక్షలు పడాలి, వాళ్ళు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారం శిక్షలు పడాలి అని అంటే మాత్రం తప్పకుండా ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది తప్ప లేకపోతే అధికారం అంటే ఏ ప్రభుత్వం చేతిలో అధికారం ఉంటుందో ఇక ఇది కూడా వాళ్ళ చేతుల్లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అది మారాలి అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కేసు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్న కవిత చూడాలి, దేంతో కూడా కడుగుతారు. గిగ్ వర్గాల గుర్తింపుకు కొత్త యాప్, ఎన్నికల కోడ్ ముగించగానే ప్రారంభించడానికి చర్యలు. తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు. సింహం అని చెప్పారు కదా, బయటకు రానివ్వండి. పిల్లుడు కుక్కలతో పోరాడే వారిని కాదు జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టనే లేదు. కవిత అరెస్ట్ పైన తెలంగాణలో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం 2 నెలల్లో తేలిపోతుంది. 5 సీట్లలో గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ. ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు, 400 రావాలంటే పాక్ ఎన్నికల్లోనూ గెలవాలి. నిధులు ఇచ్చి బడేబాయ్ అనిపించుకోమన్నా మోదీతో సమావేశం, ప్రభుత్వ అధినేతల భేటీ మాత్రమే, వ్యవస్థలతో పోరాడను, సత్సంబంధాలే కోరుతా.
మోదీ అదానికి దేశానికి చౌకగా దోచిపెట్టారు. ఆ డబ్బులన్నీ తెలంగాణలో పెట్టుబడులకు భరోసా ఇస్తా దోపిడీ చెయ్యనివ్వం. అధికారం కోసమైతే బీజేపీలో చేరి మంత్రి అయ్యేవాని, సీఎంగా ఉండి బీజేపీలో చేరవలసిన అవసరం ఏమిటి? పోరాడి సీఎం అయ్యాను, ఎవరి దయతో కాదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా? మోదీ నాయకత్వంతో బీజేపీ పట్టాలు తప్పింది, మందిర్ పనిచేయట్లేదు. అవినీతిని ఎత్తుకున్న రాహుల్ ఖర్గే, వేణుగోపాల్లో ఒక్కరు ప్రధాని. ఇండియా టీవీ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ఆప్కి అదాలత్లో ముఖ్యమంత్రికి చప్పట్ల వర్షం. నేను ఏదైతే ఒక ఇంటర్వ్యూలో చేసిన వాక్యాలు ఇవి. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇంకా జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టనే లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడుతున్న మాటల్లో ఒకటి గమనించినట్లయితే తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక తూట చాలు, సింహం అని చెప్పారు కదా, బయటకు రానివ్వండి అంటే పిల్లులు కుక్కలతో పోరాడేవాడిని కాదు అని చెప్పేసి. అంటే మొత్తం మీద అయితే ఇటు సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు చూసినా, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ వాళ్ళ మాటలు చూసినా, మొత్తం మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మాటలు లేవు. వీళ్ళు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. అదేవిధంగా వీళ్ళ అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వాన కూడా రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ఈ పార్టీల తీరు చూస్తే వీళ్ళు రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి లేదా కింది స్థాయి కార్యకర్తలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏం కావాలి? సరే, గతంలో వాళ్ళు నువ్వు తుపాకీ పట్టుకొని తిరిగినావు తెలంగాణ ఉద్యమంలో, నువ్వు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినరు. సరే, దాన్ని మీరు మళ్ళీ దాన్ని కౌంటర్గా ఏం చేస్తున్నారు? మీరు అన్నారు కదా, ఇప్పుడు కూడా జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టనే లేదు అని అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారు? నన్ను జైలుకు పంపించారు కాబట్టి దాన్ని ఇంకా ప్రతీకారం మొదలే పెట్టలేదు, నేను మొదలుపెట్టే అవకాశం ఉన్నది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నటువంటి వార్తలన్నీ చూస్తుంటే మీరు ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకుంటూ లేదా ఒకరు చేసిన దానికి ఇంకొకరు ప్రతిఫలం అనుభవించాల్సిందే అన్నట్లుగా మీ యొక్క మాటలు, మీ యొక్క ఇంటర్వ్యూలు, ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొరవడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ప్రజలు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇప్పటికైనా మీరు పెద్ద మనసుతోనే ఆలోచించి సీఎం స్థాయిలో ఉన్నటువంటి మీరు ప్రజలకు జరుగుతున్నటువంటి అనేక నష్టాలను భరించాలి. ఆ రైతాంగానికి జరుగుతున్నటువంటి ఆర్థిక నష్టాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అట్లా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న మీరు ప్రజలకు కానీ అటు యువతకు కానీ ఒక ఆదర్శంగా మీ మాటలు ఉండాలి, మీ చేతలు ఉండాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో వ్యాపారం చేయలేవు, ఢిల్లీలో వ్యాపారానికి నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత. రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపిన సిబిఐ భూమి కొనుగోలు పేరుతో కవితకు 14 కోట్లు చెల్లించిన శరత్ చంద్రారెడ్డి మహబూబ్ నగర్లో కవితకు చెందిన భూమిని కొనుగోలు చేసినట్లు ఒప్పందం. ఇప్పటికీ జరగని భూమి బదలాయింపు, జాగృతి సంస్థకు 80 లక్షలు చెల్లింపు, ఢిల్లీ మద్యం స్కామ్లో కవితది కీలక పాత్ర, ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకే విచారణ కస్టడీ రిపోర్ట్లో వెల్లడించినటువంటి సిబిఐ అనే వార్తను మనం చూసినట్లయితే మద్యం కుంభకోణం కేసు ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా సిబిఐ పేర్కొంది. అరబిందో గ్రూప్కు చెందిన శరత్ చంద్రారెడ్డికి 5 మద్యం రిటైల్ జోన్లు దక్కడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని తెలిపింది. ఇందుకు బదులుగా ఆయన నుంచి కవిత ఆర్థిక లబ్ధి పొందారని న్యాయస్థానానికి వెల్లడించింది. పైగా తాను చెప్పిన మొత్తం ఇవ్వకపోతే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ శరత్ చంద్రారెడ్డిని ఆమె బెదిరించారని, ఢిల్లీలో కూడా ఆయన వ్యాపారానికి నష్టం చేస్తానని హెచ్చరించారని తమ కస్టడీ రిపోర్టులో సిబిఐ పేర్కొంది. కవితను ఎందుకు విచారించాలనుకుంటున్నది రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన దరఖాస్తుల్లో సిబిఐ వివరించింది. 2021-22 ఢిల్లీ మద్యం విధానం ప్రకారం ఒకే సంస్థకు 2 రిటైల్ జోన్ల కంటే ఎక్కువ కేటాయించరాదని, 3 సంస్థలకు 5 జోన్లు కేటాయించారని, మొత్తం మీద అయితే ఇలా జరిగినటువంటి అక్రమాలే కాకుండా ఇక కవిత బెదిరించినటువంటి బెదిరింపులు కానీ ఇవన్నీ చూసినట్లయితే ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ అయ్యను అడ్డం పెట్టుకొని, వాళ్ళ అన్నను అడ్డం పెట్టుకొని, వాళ్ళ భావన అడ్డం పెట్టుకొని మొత్తం మీద అయితే అనేక రకాల బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి కవితది అని చెప్పేసి కూడా మనం అనేక మంది మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం వింటూనే ఉన్నాం కూడా అయ్యాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మొత్తం మీద కవిత పరిస్థితి ఏంటి? ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కవిత కానీ కవిత కుటుంబ పరిస్థితి ఏంటి? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి
వాళ్ళ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ పరిస్థితులు ఎలా మారినాయి, ఇవాళ వాళ్ళు చేతికి పెట్టుకున్న వాచీల విషయంలో కానీ లేదా బుర్జ్ ఖలీఫాలో ఆమెకు ప్లాట్ ఉందని చెప్పేసి వచ్చినటువంటి వార్తల్లో కానీ అదేవిధంగా వాళ్ళ ఆస్తులు పెరిగినటువంటి విషయంలో కానీ అనేక మంది మాట్లాడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారు అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అటు కేసీఆర్ మీద ఉన్నది, కవిత మీద ఉన్నది, అదేవిధంగా కేటీఆర్ మీద ఉన్నది, హరీష్ రావు మీద ఉన్నది. అప్పుడు పరిపాలించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద పరిపాలనలో అత్యధికంగా ఉన్నత పదవులు అనుభవించినటువంటి వాళ్ళ మీద ఈ బాధ్యత ఉన్నదని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. రైతులను మోసం చేసి మిల్లర్లు ట్రేడర్ల లైసెన్స్ రద్దు చేయండి, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టండి, ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే ఉపేక్షించవద్దు, నీటి సరఫరాకు ఆటంకం కలిగించే వారిపై వేటు వేయండి. సమీక్షలో సీఎం కొనుగోలు పర్యవేక్షణ బాధ్యత ఐఏఎస్లకు. నిజంగా నీటి సరఫరాకు ఆటంకం కలిగించే వారిపై వేటు వేయండి. చెప్పాను, సీఎం పైన కూడా వేటు వేయచ్చు. ఎందుకంటే వీళ్ళే కదా ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు అందించే ప్రాజెక్ట్ని ఆపేసిందంటే వీళ్ళపైకి వస్తుంది ప్రస్తుతం. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ నీటి సరఫరాకు ఆటంకం కలిగించే వాళ్ళు అని అంటే ఇప్పుడు మనం నీళ్ళు అందించే ఛాయిస్ ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడంటే పిల్లర్లు ముగిపోయినాయి కాబట్టి అక్కడ నీళ్లు మొదట వీళ్ళ నుంచి వచ్చి తర్వాత కింద అధికారులకు వెళ్ళిపోతారు. అయితే అందుకని అక్కడక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా ఎట్లా నిర్లక్ష్యం వహిస్తారంటే కొంతమంది అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు ఉంటారు కదా, వాళ్ళకు అనుబంధంగా కావచ్చు, వాళ్ళ కనుసన్నలో కావచ్చు పనిచేసిన అధికారులు ఉంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు సమస్య తీసుకుందాం. ఆ రైతాంగానికి నిజంగా కరెంటు కోతలు ఉండొద్దని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, కానీ అక్కడక్కడ కరెంటు కోతలు మొదలవుతున్నాయి. కారణం ఏంటి అంటే అక్కడ కూడా కుట్రలు ఇట్లా జరిగే అవకాశం ఉన్నదని అంటే ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయిందానో, లేకపోతే ఇక్కడ వైర్ తెగిపోయిందానో, ఇంకోటి సమస్య తలెత్తిందానో వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని కూడా కరెంట్ కట్ చేస్తారు. పరిస్థితులు అట్లయినాయి. కాబట్టి అలాంటి వాళ్ళ అధికారుల మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, మీ ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి ఆయన బెదిరిస్తున్నాడు అన్నట్టు. కాబట్టి ఇక్కడ నీటి సరఫరా విషయంలో కూడా ఎవరైనా ప్రభుత్వ అధికారులు మీ ఉద్యోగం విషయంలో నిర్లక్ష్యం చేసినా లేదా మీరేమన్నా ఆటంకం కలిగించినా ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వ అధికారులను ఆయన హెచ్చరిస్తున్నటువంటి వార్త అది. జనగామ మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్. తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటాయించిన కేఆర్ఎంపీ. ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం. సాగర్లో ఉన్న నీటి నిల్వపై చర్చ. 500 అడుగుల పైన నీటి వినియోగానికి నిర్ణయం అంటూ ఒక వార్త వచ్చు. సిబిఐ కస్టడీకి కవిత 3 రోజులు విచారించేందుకు కోర్టు అనుమతి. 15న తిరిగి హాజరుపరచాలని ఆదేశం. సిబిఐ కస్టడీలోనూ ఆమెకు ప్రత్యేక వసతులు. సోదరుడు కేటీఆర్ను కలిసేందుకు అనుమతి. కేసే లేదు, విచారణం చేస్తారన్న కవిత అనే వార్తను మనం చూడవచ్చు. ఇక్కడ అసలు టార్గెట్ ఆ ఇద్దరే. రేవంత్ ఈటెలపై స్పెషల్ టీంల ఫోకస్. 20 మందికి పైగా సిబ్బందితో రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ ట్యాపింగ్. ఆయనకు అందే ఆర్థిక సాయంపై ప్రత్యేక దృష్టి. విపక్షంతో పాటు స్వపక్షంలోని కొందరిపైన నిఘా. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నోటీసులు జారీ. అప్పట్లో ఆయనతో టచ్లో ఉన్న నేతలకు గుబులు. బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న తిరుపతన్న. లోకేష్ ఫోన్ ట్యాపింగ్. ఐఫోన్ వ్యవస్థ హెచ్చరిక. నెలలో రెండోది. జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఆగ్రహం. ట్యాపింగ్కు పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనుగోలు. ఇంకొందరు టీడీపీ నేతల ఫోన్లపై నిఘా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ట్యాపింగ్కు పాల్పడిన జగన్ సర్కార్. వైసీపీ తొత్తుల్లా ఏపీ డీజీపీ నిఘా చీఫ్. వారిద్దరిని తక్షణమే తొలగించండి. సిఈసికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్. హన్మకొండ జెడ్పీ చైర్పర్సన్ను ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్. 15 భారీ బహిరంగ సభలు, 2-3 రోడ్ షోలు. మోదీ షా నడ్డా హాజరు. ఎక్కడ జరపాలన్న దానిపై బీజేపీ కసరత్తు. ఇప్పటికీ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం. మోదీ హ్యాట్రిక్కు చెమటోడుస్తున్న శ్రేణులు. అంతరిక్ష టూరిస్టుగా తెలుగు తేజం. ఏపీ వాసి తోటకూర గోపిచంద్కు అరుదైన గౌరవం. బ్లూ ఆరిజన్ మిషన్లో అంతరిక్షంలో ప్రయాణించే ఛాన్స్. ఈ ఘనత సాధించనున్న తొలి తెలుగు వాసిగా రికార్డు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. ఐపీఎల్ టికెట్ల గోల్మాల్. విక్రయాల్లో పారదర్శకత ఏది? ఆన్లైన్లో అమ్మకాల పేరుతో మాయం. అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు. ఎన్ని టికెట్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అమ్ముడయ్యాదనేది ఎవరికి తెలియదు. అంతా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఇష్టారాజ్యమే. ప్రశ్నిస్తే వేదికను తరలిస్తామంటూ నగర ఇమేజ్ పోతుందంటూ బ్లాక్మెయిల్. ఇష్టారీతిగా టికెట్ల ధరల పెంపు. కొన్ని మ్యాచ్లకు 100% దాకా. రాజస్థాన్తో మ్యాచ్కు 15,000, బెంగళూరుతో మ్యాచ్కు 30,000 ధర. నిజంగా దీంట్లో కూడా బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం, కొనుగోలు చేయడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్. నిజంగా రైతాంగం కావాలని చేస్తురా, లేదా తెలియక చేస్తురా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావాలని చేపిస్తున్నాయా తెలియదు. కానీ అసలు అధికారం ఎవరి చేతిలో ఉంది, ఎవరు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, కానీ ఎక్కడ పోయి వాళ్ళు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇది అంతా కూడా రాజకీయాలు చేస్తున్నట్లే కనబడుతున్నది తప్ప నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే నాయకులు ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, లేదా ప్రజలకు మీరు కేటాయిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రజలకు అందేలా చూడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనలో ఉన్న మీరు ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తుంటే రైతాంగం మరి నిజంగా వీళ్ళు తెలియక చేస్తుర్రా, లేకపోతే కావాలని రాజకీయ కుట్రతో వీళ్ళు ఎవరైనా వచ్చి చేయిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆయన ఎట్లా ఇస్తాడు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్? ఆయన చేతుల అధికారమే లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి మాట తప్పిన మాట నిజం. అనేక మంది ప్రజలకు ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్లు రానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ డబుల్ బెడ్రూమ్లు చాలా నాణ్యత లోపాలతో కూడి నిర్మాణం చేయబడ్డాయి. అదేవిధంగా అక్కడక్కడ చెరువులలో కూడా డబుల్ బెడ్రూమ్లను నిర్మాణం చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ అదాన్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా విమర్శించాలి. కానీ ఇప్పుడు పోయి డబుల్ బెడ్రూమ్లు ఇయ్యరి అని చెప్పేసి కేసీఆర్ని అడిగితే కేసీఆర్ అడిగి వెళ్ళి ఇస్తాడు. ఆయనకే ఉన్న రూములలో ఉండేటట్లేదు, కాల్ చేసే పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది అంటున్నారు. కేవలం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది తప్ప దాంట్లో కరెంట్ లేదు, నీళ్లు కూడా లేవు. మనం చూసాం కదా, అసలు కరెంటు లేదు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, ఆ కిటికీల అద్దాలు పగిలిపోయి ఉన్నాయి, స్లాబ్ల మీద మొత్తం పెక్కులు ఊడిపోయి ఉన్నాయి. అనేక నిర్మాణ లోపాలతో కూడుకొని డబుల్ బెడ్రూమ్ల విషయంలో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. 65,000 కోట్లు హెచ్ఎల్ఏకు భారీ ఆఫర్. 97 తేజస్ మార్క్ 1 ఏ యుద్ధ విమానాల కోసం రక్షణ శాఖ టెండర్. ఇప్పటికే 48,000 కోట్ల విలువైన 83 తేజస్సులను సరఫరా చేస్తున్న హెచ్ఏఎల్ వాయుసేన ఆధునీకరణలో భాగంగానే పాత మిగ్ విమానాల స్థానంలో తేజస్లు. రైట్, సార్ దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్ టికెట్ల బ్లాక్ నిర్వహణలే దందాను ప్రోత్సహిస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపణ. ఆన్లైన్లో నిమిషాల్లోనే సేల్స్ క్లోజ్. ఉప్పల్లో 25న మ్యాచ్. సరిపడ విద్యుత్తు ఉన్న కోతలు ఎందుకు? అధికారులను ఆరా తీసిన సీఎం. ఉద్దేశపూర్వకంగా కట్ చేస్తే చర్యలంటూ వార్నింగ్. మనం ఇంతకుముందు చెప్పినాం కదా, అదే అందుకని దానికే వాళ్ళు కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా వారిపైన చర్యలు ఉంటాయని చెప్తున్నాడు. డెడ్ లైసెన్సులు రద్దు చేస్తాం. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్లపై చర్యలు. తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తే ఉద్యోగులు ఊస్ట్. సింగూరు, సాగూరు నుంచి హైదరాబాద్కు నీరు. నారాయణపూర్ నుంచి నీటి కోసం కటకట. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. సెక్రటేరియట్లో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త. ఉద్యోగుల వయో పరిమితిలో మార్పులు లేవు. సర్వీసు నిబంధనల్లోనూ సవరణలు లేవు. సోషల్ మీడియా వార్తల్లో నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అనేటటువంటి వార్త చూడొచ్చు. అంటే సోషల్ మీడియా వార్తల్లో నిజం లేదు అని అంటే ఏ సోషల్ మీడియా వార్తల్లో నిజం లేదు అంతమేరకే మాట్లాడండి. కానీ చాలా మేరకు సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు వాస్తవాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ మీ పార్టీల కబంధ హస్తాల్లో, అంటే కొన్ని పార్టీల కబంధ హస్తాల్లో కొన్ని పత్రికలు, అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కొన్ని పత్రికల తీరు చూస్తే వాళ్ళ కబంధ హస్తాల్లో పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సోషల్ మీడియా విషయంలో వాళ్ళు ఎవరు ఏ సోషల్ మీడియా ద్వారా మీకు అంటే వాస్తవాలు లేకుండా వార్తలు ప్రసారం అవుతున్నాయో వాళ్ళను మీరు అనండి. అంతేగాని సోషల్ మీడియా మీద అటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఇటు అధికారంలో ఉన్న నాయకులు కానీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదు అని చెప్పేసానంటే వార్త వాస్తవం కానట్లయితే సోషల్ మీడియాలో అనేక మంది రైతాంగం మొత్తుకుంటున్నారు కదా, అనేక మంది పేద ప్రజల బాధలు మనకు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి, అనేక వీడియోలు చూస్తున్నాం కదా. మరి నిజంగా అదే కొన్ని పత్రికల్లో వచ్చినప్పటికీ ఆ వార్తలు మిగతా పత్రికల్లో వార్తలు ఎందుకు రావడం లేదు? కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సోషల్ మీడియాను బ్లేమ్ చేయకండి. ఉన్నది ఒకే ఒక్క ఆధారం ఈ ప్రజలకు, ఈ రైతాంగానికి, లేదా ఈ పేద ప్రజలు అనేక సమస్యలు బయటికి రావడానికి ఒకే ఒక్క ఆధారం ఏదన్నా ఉందా ప్రజలకనంటే అదే సోషల్ మీడియా. కాబట్టి ఆ సోషల్ మీడియాలో కూడా కొంతమంది అబద్ధపు ప్రచారాలు చేస్తూ లేదా గతంలో జరిగినటువంటి సంఘటనలకు సినిమా క్లిప్పింగ్స్ అంటే జత చేస్తూ కొన్ని వార్తలు వస్తున్నమాట వాస్తవం. కాబట్టి అలాంటి వాటి విషయంలో మీరు నిర్దిష్టంగా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. అంతేగాని సోషల్ మీడియాను ఏ ఒక్కరు కూడా బ్లేమ్ చేయొద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభాకర్ రావుపై ఒత్తిడి. ట్యాపింగ్తో సంబంధం ఉన్న లీడర్ల నుంచి ఇప్పటికే వారితో టచ్లో ఉన్నట్టు అనుమానాలు. ఇక్కడికి రావద్దని ఆయనకు సూచించినట్లు సందేహాలు. విచారణకు హాజరైతే ఇరుక్కపోతామని ఆందోళన. స్టేట్మెంట్లలో అందరి నోట ప్రభాకర్ రావు పేరే. మరోవైపు ఆయనను రప్పించేందుకు పోలీసుల ప్రయత్నం. లుకౌట్ నోటీసు ఇచ్చిన ఫలితం శూన్యం. అనారోగ్యం పేరుతో విదేశాల్లో మకం. నిజంగా చూడాలి ప్రభాకర్ రావు ఒక్కసారి నోరు విప్పితే
మీరన్నా ఏదైతే దీని వెనుకున్న సూత్రధారులు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు. నిజంగా ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తాడా, లేకుంటే ఈ నాయకులు అక్కడనే స్థిరపడని చెప్తారని కూడా వేచి చూడాలి. లైట్ డిటెక్టివ్ పరీక్షకు నేను రెడీ, నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? ఆ బట్టి ఉత్తమ్ పొంగులేటి ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేయిస్తున్నారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఆ చివరి వరకు కాంగ్రెస్లోనే ఉంటామని ముఖ్యమంత్రి చెప్పగలరా? కడియం చేసింది మోసం కాదు నయవంచన. ప్రైవేట్ టీవీ ఛానల్ డిబేట్లో కేటీఆర్. నిజంగా ఏదైతే పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ కన్సర్న్లో నడుస్తుంది, కానీ ఇక్కడ ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ చర్చపైకి వస్తున్న అంటే గత మంత్రిలో గత ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ పేరు ఎందుకు బయటకు రావడం లేదు? అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనకు ఇప్పుడు డీజీ గారు అంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అతను హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి పనులు మనం అంటే ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా ఈ వ్యవస్థలన్నీ పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఉన్నత పదవులలో ఎవరున్నారు? వీళ్ళ కుటుంబం. కాబట్టి మరి వీళ్ళ కన్సర్న్లోనే ఇవన్నీ జరిగినాయని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్ప ఇవాళ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మహమూద్ అలీకి ఆ రోజు ఎక్కడున్నది అధికారం అంటే నేనన్న మాట కాదు, అనేక మంది మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ మహమూద్ అలీకి లేదు, లేదా మిగతా మంత్రులకు లేదు, ఏ మంత్రులకు లేదు ఆ రోజు అని చెప్పేసి అనేక మంది అన్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎక్కువ శాతం ఎవరి చేతుల్లో అధికారం ఉందంటే కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు లేదా అటు సంతోష్ రావు. ఇక వీళ్ళు తప్ప ఈ పరిపాలనలో ఉన్న పదవులన్నీ వీళ్ళ కంట్రోల్లోనే ఉన్న పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఇంట్లో కొత్తదనం ఏముంది? కాబట్టి మీరు అన్నారు సత్యప్రమాణ పరీక్షకు నేను రెడీ అని అంటున్నారు, లైట్ డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ అని అంటున్నారు. నిజంగా ఇదే మాట మీరు నిలబెట్టుకోండి, ఇదే మాట మీద ఉండండి. మీరు తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో మీకు సత్యప్రమాణ పరీక్షలు చెప్పిమంటారా? ఒప్పుకుంటారా మరి మీరు? కాబట్టి ఇవన్నీ పెరగడానికి కారణము మీరు చేసినటువంటి అవినీతి కాదా, అక్రమాలు కాదా? మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో డబ్బులు సంపాదించలేదంటారా? కాబట్టి ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పి ఆలోచించండి. అందుకని ఇప్పటికైనా నిజాయితీగా మాట్లాడండి అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. వాళ్ళకు ఒకవేళ నిజంగా కేటీఆర్కి లైట్ డిటెక్టర్ పరీక్ష అయితే లైట్ డిటెక్టర్ మనిషి అయితే మనిషి చచ్చిపోతుంది మిషన్. ఇక అది ఏదైనా జరగవచ్చు, వాళ్ళు చేసిన పనులు ఎట్లున్నాయని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. ఇవి మన మాటలు కావు. సిబిఐ కస్టడీకి కవిత 3 రోజులకు అనుమతి ఇచ్చిన కోర్టు. గతంలో నోటీస్ ఇచ్చిన ఆమె విచారణకు రాలేదు. ఇప్పుడు స్టేట్మెంట్ను రికార్డు చేయాల్సి ఉన్నది. కోర్టుకు వివరించిన సిబిఐ తరఫు లాయర్ ఈ నెల 15న తిరిగి కోర్టుకు అప్పగింత. మాడిపోయింది కవిత. ఏం పాపం చేసినాం? పిక్చర్ల లెక్క కనిపిస్తున్నామా? ఇన్లిచ్చుడు చేతగానప్పుడు డ్రా ఎందుకు తీసినావు? కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నిరసన, కేసీఆర్ను కలుస్తామంటూ పోలీసులతో వాగ్వివాదం. నిజంగానే మరి అప్పుడు చేసిన ఆ అవినీతి అక్రమాల వల్లనే ఇవాళ ప్రజలు పోయి వాళ్ళని అడిగే పరిస్థితి ఉన్నది. నిజంగానే కదా మరి డబుల్ బెడ్రూమ్లలో మరి చేతగానోని నువ్వు లక్కీ డ్రా ఎందుకు తీసినావు? మరి డ్రా తీస్తే మా పేర్లు వచ్చినాయి, మాకేం ఆడ డబుల్ బెడ్రూమ్ లేకపోయా, ఇప్పుడు ఇద్దురా మా బెడ్రూమ్ మాకు ఇద్దురా అని చెప్పేసి అడుగుతున్నారు కేసీఆర్ మిమ్మల్ని. చెప్పండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. కాబట్టి చేతగానప్పుడు చేతగానట్టు ఉండాలి, కానీ ప్రజలని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి అనేక మంది మేధావులు మీకు సూచిస్తున్నారు. ఇక ముందైనా మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉండాలని చెప్పేసి, వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులకు మేధావులు సూచిస్తున్నారు. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తాగునీటి కోసం కృష్ణా జిల్లాల కేటాయింపు. త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం. వచ్చే నెలలో మరోసారి భేటీ నిర్ణయం. సికింద్రాబాద్కే పరిమితం. లోక్సభ ప్రచారం కోసం ఇతర సెగ్మెంట్లకు వెళ్ళని కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం అంతంతమే. కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి. జాతీయ నాయకుల ప్రచారంపైనే ఆశలన్నీ. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధించాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ప్రచారంలో కేవలం తన నియోజకవర్గానికి మాత్రం పరిమితం అవుతున్నారని, ఇతర సెగ్మెంట్లకు వెళ్ళి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించడం లేదన్న విమర్శలు బీజేపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులే ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి ఇలాగే వ్యవహరించారని, హైదరాబాద్ పరిధి దాటిన సందర్భాలు చాలా తక్కువేనని గుర్తు చేస్తున్నారు. తను మాత్రమే గెలిస్తే చాలు కిషన్ రెడ్డి తను మాత్రం గెలుస్తూ చాలని కిషన్ రెడ్డి భావిస్తున్న విమర్శలు చేస్తుండడం గమనార్హం. దీంతో జాతీయ నేతల ప్రచారం పైన అభ్యర్థుల ఆశలు పెట్టుకున్నారు. నిజంగా చూడాలి బీఆర్ఎస్ దీనికి ఎన్ని సీట్లు ఇస్తుంది. ఎందుకంటే
ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ పైన కూడా ఆధారపడింది, ఎందుకంటే కవిత విషయంలో కావచ్చు, లేదంటే తెలంగాణలో గత ప్రభుత్వమైన స్కామ్ విషయంలో కావచ్చు. నిజంగా ఈ ఎన్నికల వ్యవస్థలో అంటే మనం వీళ్ళ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతలేం, కానీ ఈ ఎన్నికల వ్యవస్థలో మనం గమనించినట్లయితే లోక్సభ ప్రచారం కోసం ఇతర సెగ్మెంట్లకు వెళ్ళని కిషన్ రెడ్డి అంటున్నారు. ఎందుకయ్యా నువ్వు పార్టీ ప్రభుత్వ అధ్యక్షుడిగా ఉండి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే నీకు రేవంత్ రెడ్డికి ఏమైనా మాట్లాడుకున్నారా అయింది? మీరంతా చుట్టాలు బంధువులు అయ్యి ఒక కమ్యూనిటీకి సంబంధించిన బిడ్డలు అయ్యి ఉండి ఇటు బంధుత్వం అనేది అయితే కలిసి ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలో మనం గమనించినట్లయితే కొన్ని సామాజిక వర్గాల బిడ్డలు ఈ అధికార పదవుల్లోకి వచ్చేసి ఒకరికొకరు అటు ప్రతిపక్షంలో ఉన్న ఇటు అధికారంలో ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ వ్యాపారాలు నడుపుకుంటూ వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వాళ్ళ కులాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అనే విమర్శలు గతం నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడ వీళ్ళు పరిపాలన తీరు చూసినట్లయితే ఏ పార్టీలో ఉన్న పార్టీ ఏదైనా సరే కానీ నాయకులందరూ కలిసే ఉంటున్నారు, పైనున్న నాయకులు కలిసే పనిచేసుకుంటున్నారు, కలిసే వ్యాపారాలు చేసుకుంటున్నారు, కలిసే అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇక్కడ నా ప్రజలకు మాత్రం రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తలందరూ ఒకరికొకరు తన్నుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. దానికి వీళ్ళ మాటలే కారణమవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మారాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్వి సోయలేని హామీలు, అధికారమే లక్ష్యంగా అబద్ధాలు చెప్పారు, ఎంపీ సీట్లు గెలిస్తేనే గ్యారంటీలు అమలు చేస్తారంట, ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం, ప్రతి 100 మందికి ఒక బెల్ట్ షాప్ ఏర్పాటుకు సర్కారు ప్లాన్, బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర అంటూ ఒక వార్త చూడొచ్చు. బీజేపీకి రాజ్యాంగమే సర్వస్వం అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో అంబేద్కర్ స్వయంగా వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ను గెలిపిస్తే అన్యాయము దాడులను ధ్వంసం చేసి దేశాన్ని శక్తిహీనంగా మారుస్తుందని తెలిపారు. అంటే మొత్తం మీద భారత రాజ్యాంగం బీజేపీకి రాజ్యాంగమే సర్వస్వం అని ప్రధాని ఇక్కడ వ్యక్తం చేసినటువంటి వార్తను చూడొచ్చు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులలో అంబేద్కర్ స్వయంగా వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తానన్నా కూడా ఆ పరిస్థితులు ఇప్పుడు ఈ దేశంలో లేవు అని చెప్పేసి క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అంటే చాలామంది అంటున్నారు కదా, ఈసారి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, మళ్ళీ లేకపోతే మనుధర్మాన్ని తీసుకొస్తారనో లేకపోతే సనాతన ధర్మాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలకు తను సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. తను ఆ అనుమానాలను నివృత్తి చేసినటువంటి పరిస్థితి వార్త ద్వారా అర్థమవుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తున్న ఇండియా కూటమి అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇస్తామని ఆప్ ప్రకటించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి నిర్ణయం తీసుకున్నామని ఆప్ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే అంటే మొత్తం మీద నిజమే వీళ్ళు మంచోళ్ళు కాదు మీరు అంటున్నట్లు, మరి ఎవరు మంచోళ్ళు చెప్పండి, వాళ్ళు ఎట్లా మంచోళ్ళు చెప్పండి. కాబట్టి ఏ పార్టీ తీరు చూసినా ఈ పార్టీ ఆ పార్టీని ఆ పార్టీని ఈ పార్టీ అని విమర్శించుకోవడమే సరిపోతుంది. కానీ ప్రజలకు ఏం చేస్తారో ప్రజలకు ఎట్లయితే సమస్యలు పరిష్కరించబడతాయో గవి మాట్లాడండి. డైనోసార్ల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ సైతం మరికొన్నేళ్లలో అంతరించిపోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బీజేపీలో చేరుతున్నారని ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో తెలిపారు. ఇక ఆ పార్టీ అంతరించిపోతుంది, మరి ఏ పార్టీ ఉండాలి సారు మీరు కూడా సమాధానం చెప్పండి. కాబట్టి ఏ పార్టీ అంతరించిపోతే మా ప్రజలకెందుకు, ఏ పార్టీ అభివృద్ధి ఏ పార్టీ నాయకులు అభివృద్ధి చెందితే మాకెందుకు, లేదా ఏ పార్టీ గొప్పగా మాకు ఏ పార్టీ పెద్దది ఏ పార్టీ చిన్నది ఏ పార్టీ ఎదుగుతుంది అది కాదు కావాల్సింది. ప్రజలకు ఆర్థిక సమస్యలు ఎట్లా పరిష్కరించబడతాయి, సామాజిక అసమానతలు ఎట్లా దొరుకుతాయి, రాజకీయ సమన్యాయం ఎట్లా జరుగుతుందో వాటి మీద మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులకు మేధావులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన దేశ ఓటర్లు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల మంటను ప్రధాన సమస్యలుగా పరిగణిస్తున్నారని లోక్ నీతి పిఎస్డిఎస్ సర్వేలో వెల్లడైంది. అయితే ప్రధాని మోదీ బలహీనమైన నాయకత్వం, ప్రపంచ స్థాయిలో భారత్కు పెరుగుతున్న ప్రతిష్ట అనేవి మరోసారి ఎన్నికల్లో మోడీకి కలిసి రావచ్చని సర్వేలో తేలింది అనేటటువంటి వార్త. గృహజ్యోతికి ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్, కొత్త దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ కోడ్ అనంతరం తిరిగి ప్రారంభం. అధికారులు బయ్యారం అడవిలో భార్యాభర్తల సూసైడ్, నెల క్రితం 2 పిల్లలకు విషయం, గుర్తుపట్టలేనంత కుళ్ళిన దంపతుల డెడ్ బాడీస్. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన రంగంలోకి లెఫ్టినెంట్ గవర్నర్, భార్యకు సీఎం బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేజ్రీవాల్. ఎందుకంటే ఢిల్లీ సీఎం జైలుకి వెళ్ళింది కాబట్టి ఇంకా ఢిల్లీ సీఎం ఎవరని తెలియదు, గవర్నర్ పాలన వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త. ఒకసారి నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. 10 రోజుల్లో 10,000 73,350కి చేరిన బంగారం ధర ఒక్కరోజు 1,050కి పైగా, కిలో వెండి 86,300కు చేరిందని చెప్పేసి ఒక వార్త. నిజంగా పేద ప్రజలైతే అసలు ఆ బంగారం కొనే పరిస్థితుల్లో లేరు.
పెళ్లిళ్ళ సందర్భంగా కనీసం అదేంది పుస్తెలు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది సాంప్రదాయాల ప్రకారం, వాళ్ళ ఆచార ప్రకారం. కనీసం పుస్తెలు కట్టుకునే పరిస్థితులు లేకుండా ఈ బంగారం ధర అనేది రోజు రోజుకు పెరుగుతున్నది. చూడాలి మరి రాబోయే రోజులలో పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో. సుధీర్ మాదిగకే టికెట్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమ నేత, ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా ఉన్న సుధీర్ కుమార్ కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షం. 2001 నుంచి కేసీఆర్ వెంట మారేపల్లి సుధీర్ కూడా ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడున్న కడియం శ్రీహరి కూతుడు కడియం కావ్య పార్టీ జంప్ అయింది కాబట్టి ఆ పరిస్థితులు అనుకూలంగా లేదు కాబట్టి ఒక ఉద్యమకారుడికి టికెట్ ఇచ్చిందని చెప్పేసి చూడొచ్చు. అంతేకాకుండా ఈయన నిజంగా ఉద్యమకారుడిగా గుర్తించినట్లయితే ఇంతకుముందే ఎందుకు ఇవ్వలేకపోయారు? సరే, అదొక విషయాన్ని పక్కన పెడితే ఇది ఏంటంటే మనకు అక్కడ మనం ఇంతకుముందు నుంచి చెప్తున్నాం ఏది, అదొక రిజర్వ్డ్ సీటు, అది ఎస్సీ రిజర్వ్డ్ సీటు కాబట్టి ఇక్కడ మాదిగ బిడ్డకు టికెట్ ఇచ్చినామని చెప్పేసి చెప్పుకోవడం కోసం వీళ్ళు ఇక్కడ టికెట్ కేటాయించారు. కానీ ఇది ఏంది, వీళ్ళకి ఇచ్చిన సీటు, వీళ్ళకు వచ్చిన సీటు కాదు, ఆల్రెడీ ఇచ్చిన ఫిక్స్ అయిన సీటు, అదే వాళ్ళకు ఇచ్చిన సీటు. అంతేకాకుండా వీళ్ళు కేటాయిస్తున్నటువంటి సీటు. ఇప్పుడు ఇలా కేసీఆర్ ఇతన్ని బీఫామ్ ద్వారా నిలబెడుతున్నాడు, అటేమో కాంగ్రెస్ కడియం కుటుంబాన్ని నిలబెడుతుంది. కాబట్టి నిలబెడుతున్నటువంటి అభ్యర్థులు వీళ్ళు అవుతున్నారు, నిలబెట్టిన వాళ్ళు అవుతున్నారు. మరి ఎవరైతే నిలబెడుతారో వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది తప్ప నిలబడ్డల చేతిలో ఏముంటుంది? కాబట్టి ఇవన్నీ గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. చేవెళ్ల నుంచి శంకారావం, నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ. రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజాశీర్వాద సభ. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్న బీఆర్ఎస్ అధినేత. ఇంకేందిగా మీరు కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నటువంటి బీఆర్ఎస్ నేత అని అంటున్నారు. కానీ మరి ప్రజలకు ఏం ఘనకార్యం చేసిరో, ఎట్లా అభివృద్ధి చేసారో వాటి విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలను మీరు వివరించుర్రి, మీరు చేసిన అవినీతి అక్రమాలను వాళ్ళు వివరించాలి. ఇక ఎవరయ్యా మా ప్రజల్ని పరిపాలిస్తున్నారంటే మొత్తం అవినీతికి పాల్పడుతున్నోళ్ళు, అక్రమాలకు పాల్పడుతున్నోళ్ళే అన్నట్లు మా ప్రజలకు అనుమానం వచ్చేటట్టు మీరు చేస్తున్నారు. కాబట్టి ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ధర తగ్గిస్తే ఊరుకోం, వ్యాపారులు కుమ్మక్కైతే కఠిన చర్యలు, మిల్లర్లు ట్రేడర్స్ లైసెన్స్ రద్దుతో పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టండి. రైతుల ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే మార్కెట్కు తేవాలి. ధాన్యం కొనుగోలుపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. కేసుల సంగతి తేలేదాకా వడ్లు కొనం. జనగామ మార్కెట్ కార్యదర్శికి ధాన్యం వ్యాపారుల లేక పచ్చి ధాన్యం తెస్తుండడం వల్లే ధర తగ్గిస్తామని స్పష్టీకరణ. సర్కార్ ట్రేడర్ల మధ్య నలుగుతున్న రైతులు ధరలు లేక విలవిల. వీళ్ళు వాళ్ళ మీద పెడుతున్నారు, వాళ్ళు వీళ్ళ మీద పెడుతున్నారు. మరి కొనేటప్పుడే రైతాంగం ఇంకా కొద్దిగా ఆరబెట్టుకొని తీసుకురారి, మరి వడ్లు ముక్కిపోతాయని వాళ్ళకి చెప్పొచ్చు కదా. కాబట్టి అది కాదు. కానీ మీకు తేమ ఉన్నదని చెప్పేసి, తేమ లేకున్నా కూడా తేమ ఉన్నదని చెప్పేసి రైతాంగానికి నష్టం చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా అనేక మంది రైతాంగం మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకు సమాధానం చెప్పండి. బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి, ఓటర్లకు బూట్లకు ఆశపడకపోతే చేసి చూపించండి. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు దురహంకార వ్యాఖ్యలపైన బీసీ నేతల ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక. నిజంగా వీళ్ళు మాట్లాడే మాటలు, బీసీలకు దమ్ముంటే చేవెళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు. ఈ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్ అనేటటువంటి వార్తను చూస్తే ఈయన మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? బీసీలకు దమ్ముంటే అంటే నీ దృష్టిలో బీసీలకు దమ్ము లేదనే కదా? నిజమే సార్, మీరు చెప్తుంది కూడా నిజమే, మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బీసీలుగా చాలామంది బీసీ నాయకులు కానీ బీసీలు మాట్లాడుతున్నారు. నిజంగానే మాకు దమ్ము లేకనే కదా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తున్నారు. మరి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నతోని మీలాంటి వాళ్ళకి పోటీ పెట్టడం తప్పే కదా ఎన్నికల వ్యవస్థలో? మీరు ఓసీలు కదా, నిజమే మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు సమానమైన పోటీ ఎట్లా పెడతారని చెప్పేసి అనేక మంది బీసీ మేధావులు అడుగుతున్నారు. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు రాకపోతే ఇక బీసీలకు దమ్ముంటే అనే మాటలు రాకపోతే ఇంకేమొస్తాయి? నిజంగానే దమ్ము లేకనే కదా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నారు. మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళతోని ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు ఈక్వల్ పోటీ ఎట్లా పెడతారు అత్యున్నత స్థానాలకు అని చెప్పేసి బీసీలు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ఓసీల మీద కానీ, లేకపోతే ఈ పాలకుల మీద కానీ, ప్రభుత్వాలను ఫామ్ చేసి పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ మీద కానీ, అదేవిధంగా పార్టీలు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తూ పరిపాలనలోకి వస్తున్నటువంటి వాళ్ళ మీద బాధ్యత ఉన్నది. వాళ్ళకి సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ దేశంలో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయబడ్డది. ఇక్కడ అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ అత్యున్నత పదవులకు సమానమైన రాజకీయ పోటీ పెట్టి ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఇది ప్రజాస్వామ్యం అని అంటే కుంటోళ్లకు మంచోళ్లకు రన్నింగ్ పోటీ పెట్టి
ఎవరు ముందు దొరికితే వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తామన్నట్లున్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి వాటిని కూడా మనం గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామనలేదు, డిసెంబర్ 9 నాడే అని కూడా చెప్పాలి. ఏడాది సమయం పడుతుందన్న మేము అదే చెప్పినాం. చూసుకోండి, కడియం కావ్యపై వ్యతిరేకత నిజమే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ఇరాన్ వార్ సైరన్, ఇజ్రాయెల్పై 48 గంటల్లో దాడులు చేయవచ్చని వార్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ఆ సమన్వయం పాటించాలని ప్రపంచ దేశాలు అయితే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళొద్దంటూ కేంద్రం సలహా. చూడాలి మరి, ఇరాన్ వార్ సైరన్ మోగించిందంట. నార్కో టెస్టుకు సిద్ధం. ఫోన్ ట్యాపింగ్లపై లై డిటెక్టర్ పరీక్షలకు నేను సైతం రెడీ. రేవంత్ కిషన్ రెడ్డి రావాలని బట్టి పొంగులేటి ఉత్తమ్ ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని ముఖ్యమంత్రి ఒప్పుకోవాలి. దేశంలోని ప్రతిపక్ష నేత ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది కావట్లేదని కిషన్ రెడ్డి చెప్తారా? ట్యాపింగ్పై దుర్వినియోగానికి పాల్పడితే శిక్షించాల్సిందే. నాపై ట్యాపింగ్ ఆధారాలు ఉంటే కోర్టులో నిరూపించాలి. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య నిజంగా నార్కో టెస్టుకు సిద్ధం అంటున్నారు కదా. ఇప్పటి వరకు పరిపాలించిన ప్రతి ఒక్కరిని నార్కో ఎనాలిసిస్ టెస్టులు కనుక చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళ బండారాలని బయటకు వచ్చే అవకాశం ఉన్నది. కానీ అక్కడ మళ్ళా కొన్ని అడ్డం వస్తుంటాయి. అంటే కొన్ని చట్టాలు కానీ మనం చేసుకున్నటువంటి పెట్టుకున్న సెక్షన్స్ చట్టాలు ఇవన్నీ కూడా మళ్ళీ కొందరికి చేయాలి, కొందరికి చేయొద్దు. ఇక న్యాయస్థానంలో ఉన్నటువంటి అనేక అంటే కొన్ని అక్కడక్కడ ఉన్నటువంటి వాటిని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. కానీ నిజంగానే వీళ్ళకు నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేయించుకుంటారా? నిజంగా మీరు మనస్ఫూర్తిగా మీరు ఒప్పుకోరి, లేదా ఒకటి రిటర్న్ రాయండి ప్రభుత్వానికి, ఒక ఆర్జీ పెట్టుకోరి. అయ్యా మేము ఇంతకాలం పరిపాలించినాం, మా మీద అనేక రకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారు, కాబట్టి కాదు సత్య ప్రమాణ టెస్టులు మేము చేయించుకుంటాం, మాకు నిజంగానే మీరు నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేయండి, మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి కానీ ఇటు సంబంధిత అధికారులకు మీరు లెటర్ రాయండి చూద్దాం. రిటర్న్లో రాయరు, నోటికి వచ్చింది మాట్లాడతారు. ఎందుకంటే దానికి నేను చెప్పలేదు అనొచ్చు కదా రేపు పొద్దుగాల. మళ్ళీ నేను ఎప్పుడన్నాగా మాట వాళ్ళు రాసిరు పత్రికలలో మళ్ళీ పత్రికల మీద వేయొచ్చు. ఇవి ఇట్లుంటాయి వీళ్ళ మాటలు. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా మీరు ఆలోచించి ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సిబిఐ కోరుకున్న జవాబే చెప్పాలనా? మౌనంగా ఉండే హక్కు రాజ్యాంగం కల్పించింది, తెలియనప్పుడు మౌనంగా ఉండొచ్చునని సుప్రీం చెప్తున్నది. మద్యం కేసులో సిబిఐ తీరును ఎండగట్టిన కవిత లాయర్లు. 3 రోజుల సిబిఐ కస్టడీకి ప్రత్యేక కోర్టు అనుమతి అనేటటువంటి వార్త. మొత్తం మౌనంగానే ఉంటాయి. ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ఏ పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది. గులాబీ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లీకులు ఫేక్ వార్తలే తెలంగాణకు బద్ద వ్యతిరేకి కమలం పార్టీ బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కుట్రలు. డమ్మిలతో బీజేపీకి కాంగ్రెస్ మద్దతు. బడేబాయ్ చోటేబాయ్ది బలమైన బంధం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. సిద్దిపేట కరీంనగర్ సమావేశాల్లో హరీష్ మొన్నటిదాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయి. బడేబాయ్ చోటేబాయ్ బంధం బలపడుతుంది. చీకటి ఒప్పందంలో భాగంగా కరీంనగర్లో వినోద్ కుమార్ గెలవకుండా కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని, అందుకే ఇప్పటి వరకు ఈ సీట్కు అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పేసి నిన్న హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే అంటే పార్టీల మధ్య కానీ లేదా పాలకుల మధ్య కానీ పై నాయకత్వంలో తత్సంబంధాలు ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటైనప్పుడు అటు పక్కన ఒక బలహీనమైన అభ్యర్థిని పార్టీ నిలబెట్టడం, ఆ అపోజిషన్లో ఉన్న అభ్యర్థి గెలిచే విధంగా ఇండైరెక్ట్గా ప్రయత్నాలు జరగడం అనేది గతం నుంచి జరుగుతుందనేటటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇతను ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ఏ అంటున్నాడు. మరి బీఆర్ఎస్లో మా బీసీ నాయకులు ఎందుకు రారయ్యా, మా ఎస్సీ నాయకులు ఎందుకు రారయ్యా, మా ఎస్టీ నాయకులు ఎందుకు రారయ్యా? అంటే ఇక బీఆర్ఎస్ అంటే కేసీఆర్ లేదా కేటీఆర్, కవితమ్మ, సంతోష్ రావు, హరీష్ రావు. అంటే బీఆర్ఎస్ అంటే మీరేనా? ఇక మరి మీరే ప్రశ్నించుకోర్రి. మా వాళ్ళను మళ్ళీ ఎందుకు కలుపుకొని మాట్లాడుతున్నారు? మళ్ళీ ఏమనంటే జై తెలంగాణ అనేది మేమే అంటారు. జై తెలంగాణ అనేది మీరు కాదు. జై తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు. కానీ అలాంటి తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసినటువంటి పార్టీ మీద కాదా ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క పార్టీలో మార్పులు రావాలి. పార్టీని నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీని ముమ్మాటికి నమ్మే పరిస్థితి లేదు. అట్లని చెప్పేసి మిగతా పార్టీల మీద కూడా ప్రేమ ఉన్నది లేదా వాళ్ళ మీద కూడా నమ్మకం ఉన్నది అని కాకుండా దేనికంటే ది బెస్ట్ ఆప్షన్ ఏమున్నదని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అన్ని పార్టీలు కొద్దిగా గమనించి ఆలోచించి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక సమన్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆర్థిక సామాజిక సమన్యాయం జరగాలంటే రాజకీయ సమన్యాయం అనేది ముందు అన్ని పార్టీలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది.
కాబట్టి ఈ పార్టీ స్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యం లాగా కనబడుతుంది కానీ పార్టీలు బీఫామ్లు కేటాయిస్తున్నాయి. కేటాయించినటువంటి బీఫామ్ల ద్వారానే అభ్యర్థులు నిలబడుతున్నారు. నిలబడ్డ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ నాయకత్వ కనుసన్నల్లోనే పరిపాలించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ లోక్సభ ఎన్నికల్లో అనేక మంది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, రకరకాల మాయమాటలు చెప్తున్నారు. వీళ్ళు దొంగ అంటే వాళ్ళు దొంగ, వాళ్ళు దొంగ అంటే వీళ్ళు దొంగ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి అని చెప్పేసి మేము మాట్లాడతలేం. చాలామంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఒక్కసారి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరు సేవ చేయగలుగుతారు, ఎవరు ప్రజలకు సహాయం చేయగలుగుతారు, న్యాయం చేయగలుగుతారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పరిపాలించగలుగుతారు అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదా డబ్బులు పంచుతున్న వాళ్ళు కానీ, లేదా క్వార్టరు మందు సీసాలు, మటన్ ముక్కలు, బిర్యానీ ముక్కలు పంచి పెడుతున్నటువంటి వాళ్లకు ఓట్లు వేయకుండా మీ ఓటు హక్కును నిజాయితీగా నిర్భయంగా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఎస్ టుడే న్యూస్ తెలుగు.